బేసిక్ గా మన అందరికి మైండ్ లో ఒక క్వశ్చన్ ఉంటది, మ్యామ్ నేను ఎంత చదువుతున్నాను బట్ నాకు అది గుర్తుండట్లేదు, అసలు మ్యామ్ ఎలా చదవాలి, ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎప్పుడు రివైజ్ చేయాలి, ఇలా చాలా మందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటారు, అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని. అండ్ అసలు చదివింది ఎలా గుర్తుండాలి, కొంతమంది ఉంటారు అవర్స్ చదువుతూనే ఉంటారు, ఒక రోజులో 6-7 అవర్స్ చదువుతూనే ఉంటారు బట్ నెక్స్ట్ డే కి మర్చిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా చదివితే మనకి గుర్తుంటది అండ్ ఏ టైమ్ లో చదివితే మనకి గుర్తుంటది అన్నది హియర్ వి ఆర్ గోయింగ్ టు సీ టుడే. The very first thing is మనకు ఎప్పుడన్నా 3-stage learning process ని ప్రాక్టీస్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10. myself ఉమా సుప్రజ, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్. చదివే ముందు మనం ఏం చేయాలి, చదివేటప్పుడు ఏం చేయాలి, చదివిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ బిఫోర్ రీడింగ్ మనకి ప్రీ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రీ రీడింగ్ అంటే ఏంటది మ్యామ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీకి వెళ్ళాము, మన ఫ్రెండ్ మూవీకి తీసుకెళ్ళబోయే ముందు మనకి ఏం చెప్పాడంటే, అరే మనం మంచి కామెడీ మూవీకి వెళ్తున్నాం రా ఈ రోజు అని చెప్పాడు. బట్ మూవీకి వెళ్ళాక నీకు రియలైజ్ అయింది అక్కడెక్కడ కామెడీ లేదు, నువ్వు మూవీకి వెళ్ళాక ఒక 1 hour 2 hours తర్వాత రియలైజ్ అయ్యావు ఒక థ్రిల్లర్ మూవీ అని రియలైజ్ అయ్యో, మనం ఆ మూవీ ఎంజాయ్ చేయలేం. అదే ఇప్పుడు సీన్ 2 తీసుకుందాం, నీ ఫ్రెండ్ నీకు మూవీకి తీసుకెళ్ళక ముందే చెప్పాడు, అరే ఈ రోజు మనం ఒక థ్రిల్లర్ మూవీకి వెళ్తున్నాం రా అని చెప్పాడు. సో దట్ నువ్వు ఆల్రెడీ ఎక్సైటెడ్ గా ఉంటావు ఆ మూవీ గురించి. సో మన బ్రెయిన్ లో మనం దేన్ని చూడబోతున్నాం, లైక్ ఏ మూవీ చూడబోతున్నా మన క్లారిటీ ఉంటే మన బ్రెయిన్ దానికి రెడీ ఉంటది. సిమిలర్లీ స్టడీస్ లో కూడా నువ్వు ఏ కాన్సెప్ట్ చదవబోతున్నావు, ఏం నేర్చుకోబోతున్నావు ఈ రోజు అనే దాన్ని నీకు ముందే ఐడియా ఉంటే సో దట్ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే ఈ రోజు ఈ చాప్టర్ ఇంత లెంతీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంత ఈజీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఓకే ఈ కాన్సెప్ట్ మీనింగ్ ఇది దీనికి సంబంధించి, ఇలా మనకు ఒక ఓవర్ వ్యూ ఉందంటే ఆ చాప్టర్ మీద మన బ్రెయిన్ రెడీగా ఉంటుంది అది యాక్సెప్ట్ చేయడానికి. నువ్వు ఎగ్జామ్ ఇప్పుడు మూవీకి వెళ్లే ముందు నువ్వు ట్రైలర్ చూసుంటావు, సో దట్ నీకు ఐడియా ఉంది, ఓకే ఆ మూవీ దీనికి సంబంధించింది, ఇలా ఉంటది అని నీకు ఒక క్లారిటీ ఉంది. సో దట్ నీకు మూవీ చూసేటప్పుడు ఓకే ఇప్పుడు ఈ సీన్ రావచ్చు, ఇప్పుడు ఇది రావచ్చు, క్లైమాక్స్ లో ఇది ఉంది, ట్రైలర్ లో అది చూపించాడు అన్న క్లారిటీ మనకు ఉంటది. సేమ్ చదివేటప్పుడు కూడా మనం ఈ రోజు ఒక చాప్టర్ స్టార్ట్ చేసాం, ఫస్ట్ ఒకసారి దాని సమ్మరీ చూడండి, అసలు చాప్టర్ దేనికి సంబంధించి, ఆ చాప్టర్ లో ఏ ఫార్ములాస్ ఉన్నాయి, ఆ చాప్టర్ లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి అని ఒకసారి సమ్మరీ చూడండి. సమ్మరీతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చాప్టర్ మీకు 1 to 5 పేజెస్ ఉంది, ఒకసారి 1 to 5 పేజెస్ ఇలా చూడండి, చదవమని చెప్పట్లేదు, జస్ట్ చూడండి అసలు ఏముంది ఆ కాన్సెప్ట్, అది దేనికి సంబంధించింది అన్నది. ప్రీ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. సో దట్ ఏంటంటే మన బ్రెయిన్ రెడీగా ఉంటది, ఓకే మనం ఇది నేర్చుకోబోతున్నాము అనేసి మన బ్రెయిన్ రెడీగా ఉంటది. చదివేటప్పుడు ఏం చేయాలి అంటే ఆల్వేస్ హైలైట్ ద పాయింట్, ఎయిదర్ పాయింట్స్ హైలైట్ చేయండి ఆర్ ఎల్స్ నోట్ మేకింగ్, మీ ఓన్ నోట్స్ మీరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ట్రిగ్నోమెట్రీ మొదలు పెట్టా, ఓకే ట్రిగ్నోమెట్రీ హైడింగ్, దాని మొత్తం డెఫినేషన్స్ రాయక్కర్లే, నీకు ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనిపించింది, లేదా నీకు ఆ పాయింట్ చదివేటప్పుడు నీకు అనిపించింది ఇది కొంచెం గుర్తుండడం కష్టమేమో, ఎగ్జామ్ ముందు రివైజ్ చేయాలి ఒకసారి అనిపించింది, అలాంటి పాయింట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఇంకొకటి చదివేటప్పుడు కూడా మనం ఎలా చదవాలి అంటే, నీకు ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనిపించింది అది రాసేసుకో ఇమీడియట్ గా, నీ ఓన్ నోట్స్ లో, క్లాస్ నోట్స్ లో కాదు, హోంవర్క్ లో కాదు, ఆన్ యువర్ ఓన్ నోట్స్, ఒక ఓన్ నోట్స్ పెట్టుకొని అందులో రాసుకోండి. నెక్స్ట్ ఓకే చదివేశాను, ఆఫ్టర్ రీడింగ్ ఏం చేయాలంటే, ఈ రోజు మీకు ఒక చాప్టర్ కంప్లీట్ అయింది అంటే మెయిన్లీ ఇది మనకి లాంగ్వేజెస్ లో, సోషల్ స్టడీస్ లో హెల్ప్ అవుతుంది. వన్స్ క్లోజ్ చేసేయండి బుక్, నువ్వు ఆ చాప్టర్ చదివేసినావు కదా, మైండ్ లో ఎక్కడెక్కడ గుర్తుంది, ఏమేమి గుర్తుంది, ఏమేమి కాన్సెప్ట్స్ గుర్తున్నాయి, ఎక్కడెక్కడ గుర్తుంది, జస్ట్ నీకు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా గుర్తుందో అక్కడ దాకే నోట్స్ లో రాయండి. లైక్ ఆన్ యువర్ ఓన్, ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్ పెట్టండి ఆ చాప్టర్, నీ ఓన్ నీకు అక్కడ ఏం గుర్తొచ్చిందో రాయండి. మరి మ్యాథ్స్ లో ఏం చేయాలి మేమంటే, చాప్టర్ నేమ్ హెడింగ్ పెట్టి రైట్ ఆల్ ది ఫార్ములాస్, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో, ఈ ఫార్ములాస్ ఉన్నాయి, ఇది ఇక్కడ యూజ్ చేస్తాం, అలా ఒక సమ్మరీ రాసుకోగలిగారు అంటే వన్స్ మనం సమ్మరీ ఆ చాప్టర్ కి సంబంధించి పర్ఫెక్ట్ గా రాయగలిగామా మనకు ఆ చాప్టర్ బ్రెయిన్ లో ఉన్నట్టే. సో ఎప్పుడైనా చదివేటప్పుడు ఈ 3-stage లెర్నింగ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఇప్పుడు క్లియర్ కదా 3-stage లెర్నింగ్ ప్రాసెస్, ఇది ఓన్లీ మ్యాథ్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా, అసలు మీరు ఏది చదవడం స్టార్ట్ చేసినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది చదవడం స్టార్ట్ చేసినా ఫాలో దీస్ 3 రూల్స్, బిఫోర్ రీడింగ్, డ్యూరింగ్ ద రీడింగ్, ఆఫ్టర్ రీడింగ్, ఈ 3 ఏం చేయాలి అని. అండ్ ఇంకొకటి ఎలా చదవాలన్న క్వశ్చన్ చాలా మందికి ఉంటది. ఎలా చదవాలి అంటే మెయిన్లీ స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్, గ్యాప్స్ ఇచ్చుకుంటూ చదవండి. ఒకటేసారి బుక్ ఓపెన్ చేసి 6-7-8 అవర్స్ కంటిన్యూస్ గా చదవద్దు. ఒక రోజు ఒకవేళ నీకు రేపు ఎగ్జామ్ ఉంది, ఈ రోజు చదవాలనుకుంటావు, ఒక 1 hour దెన్ ఒక 15 minutes బ్రేక్, ఒక 1 hour 15 minutes బ్రేక్ 15 minutes అంటే 15 minutes ఉండాలి, అది దాటద్దు. 15 minutes అయిపోయింది మళ్ళీ వచ్చి స్టార్ట్ చేయాలి చదవడం, అలా చదవండి. స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఓకే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు, టైం ఉంది, టైం ఉన్నప్పుడు ఏం చేయాలి మనము అంటే, ఫస్ట్ థింగ్ రీడ్ ఆఫ్టర్ యువర్ క్లాస్. నీకు ఈ రోజు క్లాస్ లో కాన్సెప్ట్ చెప్పారు, ఇంటికి వచ్చేసేసి ఒకసారి జస్ట్ రివైజ్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ నీకు ఆ రోజే పర్ఫెక్ట్ వచ్చేయాలని లేదు, జస్ట్ ఇంటికి వచ్చి ఒకసారి ఆ కాన్సెప్ట్ రివైజ్ చేయండి అంతే. రివైజ్ చేసామా, నెక్స్ట్ ఎయిదర్ ఆఫ్టర్ 1 week ఒకసారి చూడండి, దాన్ని 1 week ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ చూడండి, ఓకే ఈ కాన్సెప్ట్ కదా మనకు ఆ రోజు మండే రోజు ఈ క్లాస్ అయింది కదా, ఇది కాన్సెప్ట్ అని ఒకసారి ఫార్ములాస్ అలా బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1 month కి వీక్లీ మంత్లీ చదవడం నేర్చుకోండి, బిఫోర్ ఎగ్జామ్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. వీక్లీ మంత్లీ చదవండి, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు చదవాలంటే ద డే బిఫోర్ ఎగ్జామ్, ఎగ్జామ్ ముందు ఆల్రెడీ మనం క్లాస్ అయిపోయాక చదువుంటాము. ఇంకొకటి సెకండ్ థింగ్ వీక్లీ మంత్లీ చదువుంటాం మనం,
సో ఆల్రెడీ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఎగ్జామ్ ముందు మనకు ఆ కాన్సెప్ట్ ఈజీ అయిపోతుంది. బ్రెయిన్ అంత డెలిగేట్ ఉంటుంది, నీకు అప్పటికే బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అచ్చా ఇది కదా మనకి ఎగ్జామ్, ఇవి కదా మన కాన్సెప్ట్స్ అని ఆల్రెడీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి ఉంటాయి. చదివేటప్పుడు ఇట్లా చదవండి స్పేసింగ్ ఇచ్చుకుంటూ. నెక్స్ట్ ఆల్వేస్ ఫాలో దిస్ 3 స్టేజ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకేనా? నౌ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎవరెవరు ఇది స్టార్ట్ చేయబోతున్నారు. జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. yes మ్యామ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ చేయబోతున్నాము అని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.